యువ నాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉంది కనుక చెప్పాల్సిన మాట ఉంది సార్. ఒకటి, చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు. అమరావతిని కేంద్రం చేసుకుని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తా ఉన్నారు. అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించి గత 5 ఏళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్. బెల్ట్లు అక్కడే ఊడిపోతా ఉండేవి, బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి. అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు గాని, బెల్ట్లు గాని, బూట్లు గాని సకాలంలో, బుక్స్ గాని, నోట్ బుక్స్ గాని సకాలంలో ఇచ్చినందుకు వారిని అభినందన తెలియజేస్తున్నాం. క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా వారు బట్టలు వేసుకుంటే మాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చేనేతను కాపాడాలంటే కొన్ని వృత్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి. కొన్ని రకాల వస్తు ఉత్పత్తిని పవర్లూమ్స్ గానీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి పెడితే వీళ్ళకి పని లేకుండా పోతుంది సార్. చాలా మంది చేనేత కార్మికులు కష్టాల పాలైపోతున్నారు, పని లేకుండా ఉంది. వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది కూడా లేదు, వాళ్ళకు కూడా లేదు. రోజంతా భార్యాభర్త కష్టపడితే 200 రూపాయలు రావట్లేదు సార్. పని లేదు, ఒక పక్కన పని లేదు, ఇంకో పని చేయలేదు. చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి. వారికి తెలుసు. బంగారం వృత్తి పనిలోకి వెళ్ళారు, దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అన్ని చోట్ల జరగటం వల్ల ఆప్కో బకాయిలు చెల్లించడం లేదు సార్. ఆప్కో బకాయిలు సత్వరంగా చెల్లించి సొసైటీని ఫంక్షన్ లోకి వస్తుంది. డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలని. సొసైటీకి ఎలక్షన్లు పెట్టించండి సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి కనుక మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు. దాని మీద ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్. ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి, కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతుంది అధ్యక్ష. ఇదేంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ఇది సింపుల్ గా ఒక జియో ఇష్యూ చేసి నేను చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష. కొన్నేమో మట్టి షర్టింగ్ చేయగలుగుతా ఉంటారు, కొంతమంది వేరే చేయగలుగుతా ఉంటారు. అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చింది, అంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. సో ప్రభుత్వం ఏ ప్రైస్ తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపిటేటివ్ బిడ్డింగ్ లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున పనిచేస్తారు. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపిటేటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా. అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవదు, అందరం కూర్చొని మాట్లాడాలి.